ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. మధ్యాహ్నం సుమారు 11:30 టైంలో ఇక్కడ శంకర జ్ఞానేశ్వర్ అనే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం స్టార్ట్ అయింది పాపకి. వాళ్ళ తండ్రిని ఎత్తుక్కుంటూ తోటలోనే దారంట వెళ్ళి రోడ్డు మిస్ అయ్యి ఇటు వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఒక ఆయనకి ఒక చోట కనిపించిన టైంలో పాపను పట్టుకోకపోతే పాపతో పాటు ఉన్న కుక్క అతని మీద అటాక్ చేయబోతే ఇంకా అతను భయపడిపోయి వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నిన్న 11 గంటల నుంచి ఎదుగుతూనే ఉన్నారండి. ఇప్పటికి వచ్చి ఇంకా పాప ఆచూకి లేదు. ఆ తండ్రి గణేష్, భవానీనండి. తల్లి భవానీ, తండ్రి గణేష్. అలా నిన్న నుండి ఎదుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే పాప ఆచూకి ఎక్కడ ఏమి తగలలేదండి. ఎక్కడి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళు సుమారు 22 సంవత్సరాలు పెట్టింది ఇక్కడే ఉంటున్నారండి. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇది తోటలో కాపలాదారుడిగా ఉంటారండి వాళ్ళు. ఉదయం నుంచి మా పాప మాతోనే ఉంది సార్. మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండారంటే వెళ్ళిపోతున్నా అతనికేమో పింఛన్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని చేసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్. ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి ఆయన్ని ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందన్యా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. ఇదంతా జరిగింది ఒక ½ an hourలో సార్. ఆ పాప వెళ్ళింది పింఛన్లో కుక్క వెంట్రుకలు పాప తల వెంట్రుకలు తగిలినట్టు ఆజుకి తెలుస్తుంది సార్. ఎవరు చెప్పారు మా ఆయనకి కనిపించేది సార్. ఇంకా మేము మొత్తం వెంటనే తోట మొత్తం తిరిగేసాం సార్. ఎక్కడ పాప చిన్న అడుగుజాడు కూడా కనిపించలేదు సార్. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అంబిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి శంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లు సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాము. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళు కూడా మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ సర్చింగ్ ఆపరేషన్లోని ప్రతి విలేజర్ కూడా మాకు సహకరించారు. వారు కూడా సుమారు ఒక 100 విలేజర్స్ వారి యొక్క ఈ టెరైన్ని మాకు చూపించడం, మేము కూడా ప్రతి పాయింట్ చెక్ చేశాం. అంటే ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే
పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ను మేము టీమ్స్గా ఫామ్ చేసి రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్స్కి, అలాగే ఈ విలేజెస్ కూడా వాళ్ళతోనూ ఇంటరాక్ట్ అయ్యి ఈ మిస్సింగ్ గార్డ్ గురించి ఎవరైనా ఆచూకీ తెలిస్తే ఆ టీమ్స్ కూడా సెర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. మొత్తం కూంబింగ్ చేస్తున్నాము. ఆ కొండవారగా అటు వేబైన వాగుల్లో కానీ నిన్న గంటన్నర ఇక్కడ చాలా భారీ వర్షం కురిసింది. దాంతో పైనుండి వచ్చిన వాటరు ఈ గుంతల్లో అట్లా ఏమైనా ఉండుంటే ఆ జారి పడిపోయే అవకాశం ఉందేమని అవి కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు బయలుదేరాయి, ఆన్ ది వే ఉన్నాయి. అవి కూడా వాటితో ఇంటెన్సిఫై చేసి సర్చింగ్ ఆపరేషన్ ఇంకా ఉధృతం చేస్తాం.